టాలీవుడ్లోని కొన్ని బ్యానర్లకు ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఉంటుంది. వాళ్ళ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా చూడాలనే ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. అలాంటి అద్భుతమైన ఇమేజ్ తెచ్చుకున్న సంస్థ వైజయంతి మూవీస్లోని స్వప్న సినిమాస్. ఈ సంస్థ సినిమా తీస్తే చాలు ఆడియన్స్ లో ఒక నమ్మకం ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. ఇది క్వాలిటీ సినిమా అయి ఉంటుందన్న భరోసా ప్రేక్షకుల్లో కలిగించారు. అలాంటి ఈ బ్యానర్ నుంచి ఇప్పుడు ఛాంపియన్ సినిమా వస్తోంది. దీంతో ఈ సినిమాపై కూడా తెలుగు 2 స్టేట్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో వచ్చిన మహానటి భారతీయ సినీ చరిత్రలోనే ఓ లెజెండరీ బయోపిక్. సావిత్రి జీవితం తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా. భావోద్వేగాలు, విజువల్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఆ సినిమాను ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపాయి. ఇక కామెడీ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన జాతిరత్నాల గురించి ఏం చెప్పాలి? అది సింపుల్ కథ, కానీ సూపర్ స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం. కరోనా సమయంలోనూ కడుపులు చెక్కలయ్యేలా నవ్వించింది. 3 ఏళ్ల కింద వచ్చిన సీతారామం ఒక మాస్టర్ పీస్. ప్రేమను కవితలా చూపించిన అద్భుతమైన లవ్ స్టోరీ. క్లాసిక్ నరేషన్, మ్యూజిక్, ఎమోషనల్ డెప్త్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇప్పుడు ఇదే దారిలో ఛాంపియన్ సినిమా వస్తోంది. స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే ఇది మరో సాధారణ సినిమా కాదు, గత సినిమాల్లాగే ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుందని అర్థమవుతోంది. 1947 నేపథ్యం, భైరన్పల్లి కథనం, రజాకార్ల ఆగడాలు, ఫుట్బాల్ నేపథ్యం ఇవన్నీ కలిసి సినిమాకి ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చాయి. ట్రైలర్ రిలీజ్ తోనే అంచనాలు మరింత పెరిగిపోయాయి. పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా గిరగిరా పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై బజ్ ను మరింత పెంచింది. ఇక హీరో రోషన్ విషయానికొస్తే ఇది కేవలం ఆయనకు సినిమా కాదు, కెరీర్ రీలాంచ్. ఈ సినిమా కోసం 3 ఏళ్లకు పైగా కష్టపడ్డాడు రోషన్. మహానటి లాంటి క్లాసిక్, జాతిరత్నాలు లాంటి ట్రెండ్ సెట్టర్, సీతారామం లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అందుకే ఛాంపియన్ కూడా అదే బాటలో మరో పెద్ద సూపర్ హిట్ గా నిలవబోతుందన్న నమ్మకం బలంగా ఉంది.